చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దీనిపై రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీసా బాలాజీగా పేరు గడించిన హైదరాబాద్లోని ప్రముఖ దేవాలయం చిలుకూరి బాలాజీ ఆలయంలో అర్చకుడు సిఎస్ రంగరాజన్పై కొందరు దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయనకి కన్నుకి దెబ్బ తగిలింది. ఈ ఘటన ఇటీవల చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దుండగుల దురాఘాతానికి భయపడిపోయి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయిన అర్చకుడు ఆ తర్వాత తన తండ్రి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ అయిన సౌందరరాజన్తో కలిసి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇలాంటి దాడులకి భయపడేది లేదని చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవి సౌందరరాజన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక్ష్వాకు వంశ వారసులుగా ప్రకటించుకుని ఒక ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్న వీరరాఘవరెడ్డి రామరాజ్య ఏర్పాటు పేరిట ప్రచారం చేసుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం తన సైన్యంతో పాటు మరికొందరితో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చారు. ఆలయ పూజారి రంగరాజన్తో మాట్లాడాలంటూ పిలిచారు. రామరాజ్య స్థాపనకు వీరరాఘవరెడ్డి చేసిన ప్రతిపాదనని రంగరాజన్ తిరస్కరించడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో వీరరాఘవరెడ్డితో పాటు ఆయన వెంటొచ్చిన వారు దాడి చేయడంతో రంగరాజన్ కన్నుకు తీవ్ర గాయమైంది. ఇంతటితో ఆగకుండా తానేదో గొప్ప పని చేసినట్టుగా వీరరాఘవరెడ్డి దాడి ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రచారం చేసుకున్నారు. దీంతో రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడిని ఏపీ అర్చక సమాఖ్య తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆలయాల్లో పూజలు చేసే పూజారులపై దాడి చేయడం ఏంటి అంటూ వారు అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుల స్వామి కోరారు. హైదరాబాద్లోని ప్రముఖ దేవాలయాల్లో చిలుకూరు బాలాజీ ఆలయం ఒకటి. వీసా బాలాజీగా పేరు గడించిన ఈ పురాతన ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. వారాంతాల్లో ఆలయంతో పాటు పరిసర ప్రాంతంలో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక్కడ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే తప్పకుండా వీసా దొరుకుతుందన్న నమ్మకంతో విదేశాలకు చదువుకోవడం కోసం, ఉద్యోగం కోసం వెళ్లేవారే పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. అలాగే కోరికలు తీరిన తర్వాత మరోసారి వచ్చి ప్రదక్షిణ చేస్తుంటారు. అందుకే ఇక్కడ దేవుడికి వీసా బాలాజీగా పేరొచ్చింది. వారాంతాలు రద్దీ ఎక్కువగా ఉండడంతో 108 ప్రదక్షిణలకు అనుమతించలేదు. సమీపంలోని గండిపేట చెరువు ఉండడంతో పెద్ద ఎత్తున పర్యాటక ప్రేమికులు, యువతి యువకులు ఇక్కడికే వస్తుంటారు. అక్కడి నుంచి సమీపంలో ఉన్న బాలాజీని దర్శించుకుంటారు.